సో వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. ఎందుకు కనిపిస్తారు అనేది మాట్లాడుకుంటే, సో బేసికలీ వీళ్ళు బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వస్తారనమాట. ఒక జాకెట్ 250 యూరోలు ఉన్నాయి. మంచివన్నీ ఎక్కువ రేట్లు, తక్కువ రేట్లు పెట్టినవన్నీ ఏం బాగాలేదు. సో ఏం చేయమంటారు? సో ఈరోజు మన కసర్తో అయితే వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్లీ ఒక ట్రైన్ మిస్ అయిపోయాం. సో ఇంకో ట్రైన్ క్యాచ్ చేయడానికి అని చెప్పి వేరే స్టేషన్కి వచ్చాం. సో నాతో పాటు ఈరోజు కృష్ణ కూడా వస్తున్నాడు. సో లెట్స్ గో అండ్ సీ హౌ ఇట్ గోస్. ఇందాక మీరు కృష్ణని మాత్రం చూసారు, ఇప్పుడు సందీప్ కూడా యాడ్ అయ్యాడు. అయితే ఇప్పుడు మేము స్టేషన్కి వెళ్ళాం అనమాట. సో స్టేషన్లో కానీ అక్కడ ట్రైన్ అనేది డిలే అయింది, ఎందుకో తెలియదు. బట్ వెదర్ కండిషన్స్ వల్ల ఎందుకో డిలే అయింది. అందుకు మేము ఇప్పుడు నాస్తా కర్నేకి వెళ్ళి ఆయత. సో మీ గరివాళ్ళి స్టేషన్లో చూసుకుంటే మీకు పక్క ఊర్లో ఎక్కువ కనిపిస్తారు అనమాట. పక్క ఊర్లు అంటే ఎవరు? పాకిస్తానీ, బంగ్లాదేశీ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు అనమాట. దీని మనం పక్క ఊర్లో అని చెప్పి మనం డిసైడ్ చేద్దాం, అలానే మాట్లాడుకుందాం ప్రతిసారి వాళ్ళ పేరు తీయకుండా. సో వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. ఎందుకు కనిపిస్తారు అనేది మాట్లాడుకుంటే, సో బేసికలీ వీళ్ళు బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వస్తారనమాట. సో అంటే వాళ్ళ దేశంలో ఉండదా అంటే మీకు ఆల్రెడీ వాళ్ళ ఎకానమీ కోసం తెలుసు. సో అందుకే వాళ్ళు రాలేకుండా ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ జీవనం సాగిస్తారు అనమాట. ఇక్కడ షాపులు కానీ, మార్కెట్ షాపులు కానీ పెట్టుకొని ఇక్కడ ఎంత గొప్పగా ఉందంటే, వాళ్ళకి పర్టికులర్గా బంగ్లాదేశీ మార్కెట్ అని చెప్పి పర్టికులర్ ఒక ఏరియా కూడా ఉందన్నమాట. సో దానివల్ల వాళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో అది వాళ్ళ సిచ్యువేషన్. ఇక్కడ ఇది గరిబళ్ళలో ఒక స్టోర్ అనమాట. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇందాక చెప్పాను కదా, పక్క ఊరాలు రెస్టారెంట్లు గట్రా ఓపెన్ చేస్తారని. ఇది అలాంటి ఒక రెస్టారెంట్ అనమాట. దీన్ని మేము బాంబే కబాబ్ అంటాం. అంటే వాళ్ళ షాప్ పేరు కూడా అదే అనుకోండి. బట్ ఇది పక్క ఊరు షాప్. మంచిగా పరోటాలు, చాయ్, వెజ్ కర్రీ అండ్ నాన్ వెజ్ కర్రీ చేస్తారనమాట. బాగుంటుంది, చిన్నదే కానీ టేస్ట్ బాగుంటుంది. సో బాంబే కబాబ్లో అయితే మంచిగా తినేసి ఇప్పుడు కాసేపు ట్రైన్ ఎక్కి బయలుదేరుతాం అనమాట. సో ఇవాళ మన గనిబాయ్, అక్కడేమో సందీప్, అక్కడ కృష్ణ. సో నపోలి నుంచి కసరత్తు అయితే వచ్చాం. కసరత్తాలో ఇప్పుడు మనం బస్ తీసుకోవాలన్నమాట. సో బస్ స్టాప్కి వెళ్తాం. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా, అదే కసరత్తా ప్యాలెస్ అనమాట. సో ఒకప్పుడు ఏదో 17th centuryలో కట్టారు. మేమే ఒక అరగంట లేట్ ఉన్నాము, అన్ని బస్సులు అన్నీ అయిపోతే మాకే అరగంట లేట్ వచ్చి ఇతను వచ్చాడు అనమాట. శేషు చెప్పడమే అలా చెప్పారు. ఏం చెప్తాం మేము? బస్సే మేము లేట్ అయ్యామంటే నువ్వు మరీ ఇంత లేట్ అరగంట, నీ వల్ల బస్ మిస్ అయిపోయాం. మేము ఏం చెప్తాం నీ దీని గురించి? టైగర్ పెట్టా, డ్రాగన్ టైగర్ ఏదో పెట్టా చూడు. చెప్పు శేషు, ఆడియన్స్ అడుగుతున్నారు, చెప్పు. నో కామెంట్స్. ఇక్కడ కూడా కాపీ పేస్ట్. ఫైనల్గా అయితే నో కామెంట్స్ అని చెప్పి తప్పించుకున్నాడు. సో ఈసారి గట్టిగా అడుగుదాం. సో ఇది అవుట్లెట్ అనమాట. అవుట్లెట్లో మనకు కావాల్సిన మంచి మంచి బ్రాండ్లు అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ నైకీకి వెళ్తున్నాం. ఇవన్నీ 50% ఆఫ్ అంట. ఏదో ఒకటి బుడుకు. మేమైతే ఐడా స్టోర్లో ఉన్నాం. చూస్తే మంచివన్నీ ఎక్కువ రేట్లు, తక్కువ రేట్లు పెట్టినవన్నీ ఏం బాగాలేదు. సో ఏం చేయమంటారు? సర్లే ఒక జాకెట్ చూద్దామని చెప్పి చూస్తే అక్కడ ఏమీ లేవు, బాగాలేవు. సో ఇలానే ఉంటాయి సేల్స్ అన్నీ మన ఇండియాలో కానీ ఎక్కడైనా సరే. ఇదే రేట్లు అన్నిటికీ ఇదే పాలసీ. ఐడా స్టోర్ నుంచి వాకౌట్ చేస్తున్నాం. అది మాకైతే ఏం దొరకలేదు, వేస్ట్ మూమెంట్. అవన్నీ పని చేయవు. ఐడాస్ పక్కన సన్స్ అనేది కనబడిందని వెళ్ళాం. అక్కడ చూస్తే ఒక్కొక్క జాకెట్ 250 యూరోలు ఉన్నాయి. సో నాట్ వర్త్. కంప్లీట్గా మన బడ్జెట్గా అంత చీప్ మనం కొనకూడదని చెప్పి బయటకు వచ్చాం. సో ఇదే అనమాట ఈ అవుట్లెట్. ఈ అవుట్లెట్లో ప్రతి ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. మీరు చూసినట్టు లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి అలా ఉంటాయి. సో అది మన డబ్బులు ఉంటే వచ్చి కొనుక్కోవడమే. సో మేము షాపింగ్ అని వచ్చాం, బట్ మాకైతే అంత వర్త్గా అనిపించలే. ప్లస్ డబ్బులు కూడా మన దగ్గర అంతగా లేవు అనిపించింది. సో నీట్గా నెక్స్ట్ ఇంకో మాల్ ఉంది, ఆ మాల్కి వెళ్తున్నాం అనమాట. అది లెట్స్ గో.
ఇన్నని కొట్టేయద్దు అప్పుడే వచ్చామని కొట్టద్దు. మాల్కి అయితే వచ్చేసాం, బట్ ముందు ఆకలేస్తుంది, షాపింగ్ కన్నా ముందు ఆకలేస్తుంది. సో వెళ్ళి తినేసి అప్పుడు స్టార్ట్ చేస్తాం. రాబోయే డేస్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కాబట్టి ఫుల్గా అందరూ షాపింగ్ల మీద అలానే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫుల్ మొత్తం మాల్ అంతా రద్దీగా ఉంది. మీరు చూసినట్టే ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ. లాస్ట్ టైం ఇది ఆర్డర్ ఇచ్చినప్పుడు బోన్లు ఇచ్చాడా, లెగ్ పీస్లు, వింగ్స్, మళ్ళీ ఇవి అలా చేశారు కదా. మాకు చూసే కదా ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది. స్వీట్ దాంట్లో కూడా అదే ఉంది. తినేసి మంచిగా షాపింగ్ చేసాం కాసేపు. ఒక 2 జాకెట్లు, స్వెటర్ కొన్నాం అనమాట క్రిస్మస్కి. సో అక్కడతో ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోయినట్టే. సో ఇంకా చెక్ చేస్తున్నాం ఇంకేమైనా ఉన్నాయేమో అని. చూసి ఇంకా బయలుదేరిపోవడం. అసద్దా నుంచి మళ్ళీ నపోలికి వెళ్ళాలంటే ఇంకా మళ్ళీ బస్సులు గట్రా దొరకవు. సో ఎల్లిగానే బయలుదేరిపోతున్నాం. పాత ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసినట్టయితే లేట్ అవుతుంది అనమాట. అందుకే లేట్ అవ్వకముందే త్వరగా బయలుదేరిపోతాం. ఫైనల్గా బస్ దిగి ట్రైన్లో అయితే ఎక్కేసాం. ఇంకా అందరం ఫుల్ స్ట్రెయిన్గా ఉన్నాం. చూడండి, ఒక్కొక్కడు ఫోన్ చూసుకొని అందరూ బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు రిటర్న్ మేము నాపోలి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీకు ఇంతవరకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చావ్, పీస్, ఎంజాయ్.